జై శ్రీరామ్. అయోధ్య రామమందిర ఆలయానికి రామభక్తులు ప్రత్యేకమైన బహుమతులు పంపించారు. వాటిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదనుకోండి. మన నరాల్లో రామభక్తి ఏ విధంగా ఇమిడిపోయిందో ఈ కానుకలను చూస్తేనే అర్థమవుతుంది. సూరత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి రామమందిరం నేపథ్యంపై నెక్లెస్ను రూపొందించడం ద్వారా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీనికోసం అతను 5,000 కంటే ఎక్కువ అమెరికన్ వజ్రాలు మరియు 2 కిలోల వెండిని ఉపయోగించాడు. దాదాపు 40 మంది కళాకారులు 35 రోజుల్లో ఈ నెక్లెస్ డిజైన్ను పూర్తి చేశారు. సీతమ్మ తల్లి జన్మస్థలం నుండి ఒక ప్రత్యేకమైన బహుమతి వచ్చింది. 500 మంది సభ్యుల ఊరేగింపుతో సీతమ్మ తల్లి జన్మస్థలమైన నేపాల్లోని జనక్పూర్ నుండి శ్రీరామునికి వివాహ కానుకలుగా ఉద్దేశించిన 1100 బార్లను అంటే 1100 బుట్టలలో సారెను శ్రీరామునికి కానుకగా తీసుకువెళుతుంది సీతమ్మ తల్లి. లక్నోకి చెందిన ఒక కూరగాయల విక్రేత ప్రత్యేకంగా 8 దేశాల్లో ఒకేసారి సమయాన్ని సూచించే గడియారాన్ని రూపొందించారు. అతను దానిని రామమందిరం ట్రస్టుకు బహుమతిగా ఇచ్చారు. 52 సంవత్సరాల అనిల్ కుమార్ సాహు తాను 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి బహుమతిగా ఇచ్చారు. పాట్నాలోని మహావీర్ టెంపుల్ ట్రస్టు మిథిలా మరియు అయోధ్యల మధ్య ఉన్న పవిత్ర సంబంధానికి ప్రతీకగా రామమందిరానికి బంగారు విల్లు మరియు బాణాన్ని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదండి, ఈ ట్రస్టు ఆలయ నిర్మాణానికి 10 కోట్లు విరాళం అందించినట్లు కూడా చెబుతున్నారు. హైదరాబాద్లోని ఒక వ్యక్తి జనవరి 22, 2024న ఆలయ ప్రతిష్టాపనకు రామమందిర భూమి పూజ కోసం ప్రతిరోజు ఒక లడ్డూను సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. 1265 కిలోల బరువు ఉన్న లడ్డు రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లో అయోధ్యకు చేరుకుంది. అంతేకాదండి, వడోదరలో సిద్ధమైన ధూపం. ఇది పంచగవ్య హవన పదార్థాలు మరియు ఆవు పేడతో తయారు చేయబడింది. దీని బరువు 3,500 కిలోలు. దీని తయారీ ధర సుమారు 5 లక్షల రూపాయలు మరియు దీన్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందనుకోండి. అయోధ్యలోని రామమందిరానికి 2,400 కిలోల బరువు ఉన్న గంటను బహుమతిగా ఇచ్చారు. స్మారక గంటను అష్టధాతు 8 లోహాలతో తయారు చేశారు. ఈ గంటను తయారు చేయడానికి అయిన ఖర్చు అక్షరాల 25 లక్షల రూపాయలు. ఈ అసాధారణ సృష్టి రైలు ద్వారా రవాణా చేయబడి ఏటా జిల్లాలోని వివిధ ఉపవిభాగాల గుండా ప్రయాణించి తర్వాత మంగళవారం అయోధ్యకు చేరుకుంది. ఇక రామమందిరం యొక్క బంగారు తలుపులు. మొత్తం 46 తలుపులు అమర్చే ప్రణాళికలతో రామమందిరం యొక్క వైభవం అసమానమైనదిగా తీర్చిదిద్దబడింది. ఇక మన రామభద్రుడికి బంగారు పాదుకలు. తెలంగాణలోని హైదరాబాదుకు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామాలయానికి 9 కిలోల బంగారు పాదుకలను సమర్పించడానికి 8,000 కిలోమీటర్లు సాగి అద్భుతమైన పాదయాత్ర చేస్తున్నారు. 65 లక్షల విలువైన ఈ పాదుకలు రాముని పట్ల శాస్త్రి గారికి ఉన్న లోతైన భక్తి మరియు గౌరవం తెలుపుతుంది. ఇంతటి విలువైన కానుకలు అందించిన వీరందరికీ శతకోటి ధన్యవాదాలు. మనందరం ఏమివ్వగలం మన రామచంద్రమూర్తికి? రామనామస్మరణతో తన రూపాన్ని మన మనసులో కొలువు తీర్చటం తప్ప. జై శ్రీరామ్.